ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. ఆయన చూపిన బాట యువతకి ఆదర్శం. ఆయన అంటేనే దేశం మొత్తం ఒక మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఆయన చేసిన ప్రతి పని మనకి ఈరోజు కూడా పుస్తకాల్లోనే కాదు, దేశంలో కనిపిస్తూ ఉంటాయి. ఆయన అడుగుజాడలన్నీ ఈరోజు మనందరం తలుచుకునే రోజు. ఇటువంటి రోజున అసలు బిఆర్ అంబేద్కర్ గారి ఐడియాలజీ ఏంటి, ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు, యువతకి ఆయన ఎందుకు అంత ఆదర్శమయ్యారో ఒకసారి చూద్దాం. మనందరూ తెలుసు, అంబేద్కర్ గారు ఒక డిప్రెస్ కమ్యూనిటీలో పుట్టారు. చిన్నప్పుడే ఆయన చాలా డిప్రవేషన్ గురయ్యారు, డిస్క్రిమినేషన్ గురయ్యారు. వివక్ష అంటే ఏంటో ఆయనకి పాఠశాలలో కూడా తెలిసిపోయింది, స్కూల్లో చదివేటప్పుడు. ఉదాహరణకి ఆయన రాసిన కథ ఒకటి ఆయన జీవిత గాథలో నేను చదివాను. ఇఫ్ దెర్ ఇస్ నో ప్యూన్ నో వాటర్. అంటే స్కూల్లో పిల్లలకి అంటరాని పిల్లల్ని సపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళంట. ప్యూన్ వచ్చి పిల్లలకి వాటర్ వేయాలి, వాళ్ళకి అంటే చేతిలో వాటర్ పోస్తే పిల్లలు ఇలా తాగాలన్నమాట. ప్యూన్ ఆ రోజు రాలేదంటే వాళ్ళు వెళ్ళి వాటర్ పాట్ కానీ వాటర్ గ్లాస్ కానీ ముట్టుకునే అర్హత లేదు. అంటే ఆ రోజు ప్యూన్ లేకపోతే అంటరాని పిల్లలకి నీళ్లు తాగే అవకాశం కూడా లేదు. అటువంటి డిస్క్రిమినేషన్ ఆయన చిన్నప్పుడే చూశారు. ఆయన ఎంత చక్కగా చదివినా ఆయన సాంస్క్రిట్ తీసుకొనివ్వలేదు. కారణం, సాంస్క్రిట్ అనేది కేవలం అప్పర్ క్యాస్ట్కి మాత్రమే. తర్వాత ఆయన 10th క్లాస్లో పెద్ద మార్కులతో, మంచి గొప్ప మార్కులతో పాస్ అయ్యారు. అయిపోయిన తర్వాత కొంతమంది సపోర్ట్తో ఆయన బాంబేలో ఎలిఫెంట్ స్టోన్ కాలేజ్లో చదివారు. తర్వాత ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదివారు ఎకనమిక్స్. తర్వాత ఆయన లండన్ కూడా వెళ్ళారు ఎకనమిక్స్ చదవటం కోసం. అండ్ ఒక భారతీయుడు అబ్రాడ్ వెళ్ళి ఎకనమిక్స్లో పిహెచ్డి చేయటం ఫస్ట్ టైం అంట అది. అంటే అంబేద్కర్ గారే ఎకనమిక్స్లో పిహెచ్డి చేశారనమాట. తర్వాత ఆయన లా కూడా చదివారు. ఇటువంటి ఆయన చాలామంది ఎన్నో చెప్తారు, మేము అది చేస్తాం, లేకపోతే సమానమైన సమాజం తీసుకురావడం కోసం పుస్తకాలు రాస్తారు. కానీ ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎంతమంది దానికోసం కృషి చేశారు, ఎంతమంది తన జీవితాల్ని దానికోసం అంకితం చేస్తారని ఆలోచిస్తే కేవలం అది బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆదర్శంతో ఇంకా మిగతా వాళ్ళు. అయితే ఈయనకి ఆదర్శం ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు అబ్రాడ్లో చదివేటప్పుడు ఆయన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీకి చాలా అట్రాక్ట్ అయ్యారు, రూసోస్ ఫిలాసఫీ. తర్వాత ఆయన ప్రొఫెసర్ జాన్ డ్యూవే గారి వల్ల కూడా ఆయన చాలా ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఐ ఓ మై ఇంటలెక్చువల్ లైఫ్ టు జాన్ డ్యూవే అని. అంటే నా మేధో సంపత్త, అంటే నా మేధస్సు ఇలా పెరగటానికి కారణం జాన్ డ్యూవే అని ఆయన చెప్పారనమాట. దాంతోపాటు జాన్ లాక్ ఫిలాసఫీ ఉంది. జాన్ లాక్ ఫిలాసఫీలో రైట్స్ ఆఫ్ ద పీపుల్, న్యాచురల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యారనమాట. అండ్ ఇంత చేసిన ఆయన చూడండి, కార్ల్ మార్క్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం, మార్క్సిస్ట్ సమాజం అంటే కూడా ఇష్టం. కానీ ఎప్పుడు కూడా హింసను నమ్మలేదు అంబేద్కర్. రాజ్యాంగ మెథడ్స్నే, డెమోక్రటిక్ మార్గానే నమ్మారనమాట. ఇవన్నీ కూడా గొప్ప అంశాలని చెప్పొచ్చు. అందుకే ఆయన భారతదేశంలో మన రాజ్యాంగ కర్త అయ్యారు అంబేద్కర్ గారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. నువ్వు చెప్పు చైతన్య, మన దగ్గర ఉప్పులూరు చైతన్య ఉన్నారు. ఉప్పులూరు చైతన్య అని ఒక క్వశ్చన్ అడుగుదాం. యువతకి, ముఖ్యంగా నీకు కూడా బిఆర్ అంబేద్కర్ ఆదర్శం కదా, యువతకి ఆయన ఇచ్చిన ఆదర్శం ఏంటి, ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి, నీకు ఏ విధంగా బిఆర్ అంబేద్కర్ గారు ఆదర్శం అయ్యారు? మ్యామ్, బిఆర్ అంబేద్కర్ ఆ టైంలోనే ఎంతో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి అన్ని సొసైటీస్లో అన్ని హర్డిల్స్ని దాటుకుని అంత గొప్ప మేధావి అయ్యి ఈరోజు కూడా మనం పాటిస్తున్న మన కాన్స్టిట్యూషన్ గురించి, మనం ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఇంకా ఫాలో అవుతున్నాం. అంత గొప్ప వ్యక్తిని మనం అందరం ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలి మ్యామ్. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే, ఎన్ని కష్టాలున్నా, మన చుట్టూ ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, మనం నమ్మింది మనం ముందుకు తీసుకుంటానే వెళ్ళాలి. తర్వాత జెండర్ పట్ల ఆయన ఎటువంటి అభిప్రాయం చెప్పారంటే, ఒక సొసైటీ బాగుపడింది అంటే అది ఆ సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు ఎలా ఉండేదనేది చూస్తున్నారు. సో జెండర్ ఈక్వాలిటీ మీద ఆయన ఇచ్చింది కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో యూత్ అనేది ఏంటంటే, కేవలం అన్యాయాన్ని చూసి దాని గురించి 4 మాటలు మాట్లాడుకుని అమ్మయ్య మనం దీని గురించి కొంత అవగాహన వచ్చింది అనుకోకుండా, మనమంటూ యాక్షన్లోకి దిగి యాజ్ ఏ పర్సన్గా మనం ఏం చేసాం, దానికోసం మనం ఏం ప్రయత్నం చేసాం. ఆయన ఒక మాట అన్నారు మ్యామ్, లైఫ్ అంటే లాంగ్గా బతకటం కాదు, గ్రేట్గా బతకటం అనేది. సో ఇది మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చే యువత కూడా ఈ క్యాస్ట్, రిలీజన్ వీటన్నిటిని దాటుకుని అందరం ఒకటే, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ ఇవన్నీ
అమల్చుకుని మనం ఒక గొప్ప దేశంగా ఉండాలి మనం. సో, వచ్చే ఇంకో 25 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలకి ఇప్పుడు 75 ఇయర్స్‌కి ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాం. 100 ఇయర్స్‌కి మనం ఎలా ఉండాలంటే వి ఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ నుంచి గ్రేటెస్ట్ డెమోక్రసీగా అవ్వాలి మనం. సో, ఇది మనం నేర్చుకోవాల్సింది మనం. చాలా చక్కగా చెప్పావు చైతన్య. చాలా బాగుంది. అయితే ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. అంబేద్కర్ గారు కులాల అంతరాలతో దేశం బాగుపడదు అని చెప్పారు. క్యాస్ట్ హైరార్కీస్ పోవాలి. కుల వ్యవస్థ వల్లే భారతదేశం ఈ విధంగా అయిందని చెప్పి. సోషల్ రిఫార్మ్స్ మస్ట్ కమ్ బిఫోర్ పొలిటికల్ రిఫార్మ్స్. అంటే రాజకీయ సంస్కరణల కన్నా గొప్పవి, మిన్నవి సామాజిక సంస్కరణలు అని చెప్పి ఆయన చెప్పారనమాట. దాంతోపాటు మనం గమనిస్తే డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీస్ కోసం ఆయన చాలా చేశారు. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. దాంతోపాటు తన రచనల ద్వారా కూడా ఆయన చాలా మంచి పనులు చేశారు. ఉదాహరణకి బుద్ధ అండ్ హిస్ ధర్మ, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ రూపీ, స్మాల్ హోల్డింగ్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలు. దాంతోపాటు చాలా మ్యాగజైన్స్ కూడా నడిపారు. సమత, జనత, ఈక్వాలిటీ, బహిష్కృత భరత, దాంతోపాటు బహిష్కృత హితకారిణి సభ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఆయనకి ఒక నమ్మకం, మనుస్మృతి వల్లే కదా ఇంత కుల వ్యవస్థ బలపడింది ఇండియాలో, ఇంత హైరార్కీస్ వచ్చేసాయి, క్యాస్ట్లో నిమ్న కులాలు అగ్న కులాలు అనే మాట వచ్చినాయి అని చెప్పి ఆయన ఏం చేశారు, మనుస్మృతిని పబ్లిక్లో బర్న్ చేశారు, దాహించారనమాట. దాంతోపాటు ఆయన చాలా డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్ కానీ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ కానీ నడిపించారు. ఉదాహరణకి కాలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని, తర్వాత మొరాద్ డ్రింకింగ్ వాటర్ మూమెంట్ అని కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆయన చాలా వాటికి ఆదర్శం కూడా. డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్కి, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి ఆయన చాలా ఆదర్శం అనమాట. తర్వాత ఇక్కడ అంబేద్కర్ లైఫ్లో చూసుకుంటే మనం ఆయన ఫస్ట్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు డిప్రెస్ క్లాసుల తరపున. సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి డిప్రెస్ క్లాస్ తరపున పిటిషన్ కూడా ఇచ్చారు. ఆయన కృషి వల్ల కూడా రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు వచ్చింది 1932లో. కానీ గాంధీ గారు పూనా జైల్లో ఉండి గాంధీ గారు నిరాహార దీక్ష కూర్చున్నారనమాట. ఇండియాని ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయకూడదు అది ఇది అని చెప్పి. దాంతో బిఆర్ అంబేద్కర్ గారు దిగొచ్చి గాంధీ గారి కోసం పూనా ప్యాక్ట్ సైన్ చేశారు. ఆ టైంలో అంబేద్కర్ ఒక మాట అన్నారంట, మహాత్మాస్ విల్ కమ్, మహాత్మాస్ విల్ గో, బట్ అన్టచబుల్స్ విల్ రిమైన్ యాజ్ అన్టచబుల్స్ ఫర్ ఎవర్. ఇటువంటి మహాత్ములు వస్తుంటారు పోతుంటారు, కానీ అంటరాని వాళ్ళుగానే మిగిలిపోతుంటారు అని చెప్పి. సో కాబట్టి అంబేద్కర్ గారు ఒకటే నమ్ముతారు, దేర్ విల్ బి అవుట్ కాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ కాస్ట్. కుల వ్యవస్థ ఉన్నంతకాలం కుల బహిష్కరులు ఉంటారు, అంటరాని వాళ్ళు ఉంటారు. కాబట్టి కుల వ్యవస్థే నశించిపోవాలి అని అంబేద్కర్ గట్టిగా నమ్ముతారనమాట. కానీ దీనికోసం ఆయన రాజ్యాంగబద్ధ పద్ధతులే నమ్ముతారు. జీవితాంతం దానికోసం కృషి చేశారు. కానీ ఏ రోజు హింసని ప్రబోధించలేదు. అందుకే ఈ రోజుకి కూడా చాలా తక్కువ మంది చూసాం. భారతదేశంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి ఫిలాసఫర్స్ ఉన్నారు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ చాలా అతి తక్కువ మంది మనకు గుర్తుండిపోతారు. ప్రతిరోజు జీవితంలో వాళ్ళు తలుచుకుంటూనే ఉంటాం. ఒకళ్ళో ఇద్దరు చెప్పాలంటే. దానిలో భారతదేశానికి ఆదర్శవంతం బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. సో నువ్వేమనుకుంటున్నావు అంటే రాజ్యాంగం కోసం, మన కాన్స్టిట్యూషన్ కోసం కానీ లేదా దేశం కోసం కానీ ఆయన ఏం చేశారు, అది మనందరికి ఎలా తెలియాలనుకుంటున్నావు చైతన్య? ఆయన రాజ్యాంగం కోసం ఆయన చేసింది ఏంటంటే కేవలం ఏంటి అని బుక్స్ చదవకుండా దేశాలన్నీ తిరిగి అక్కడ ఎలా పాటిస్తున్నారు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకొచ్చాక మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని బేస్ చేసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ చేశారు మేము. అంతకంటే గొప్ప కాన్స్టిట్యూషన్ ఉన్న కాలంలో మనం రాయలేము మేము, అందరినీ కలిపి అందరినీ ఇంక్లూడ్ చేసుకునేలాగా. సో ఏంటంటే మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఒక్క యువతే కాదు మేడం, అందరూ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా మన కాన్స్టిట్యూషన్లో చెప్పిన ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్స్ డ్యూటీస్ కానీ మనం రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అంతకంటే బ్యూటిఫుల్ సొసైటీ రాదు మేడం. మన కాన్స్టిట్యూషన్లో మన మొత్తం రాజ్యాంగం ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. దాని వెనకాల ఉన్న స్ఫూర్తి ఆయనే. ఉదాహరణకి ఆర్టికల్ 17 ఉంది, అంటరానితనం నిషేధం, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. దాంతోపాటు రాజ్యాంగాన్ని అంత అద్భుతంగా క్రియేట్ చేయడమే కాకుండా ఇంకోటి కూడా గొప్ప విషయం, ఆయన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ నెహ్రూ గారి క్యాబినెట్లో. హిందూ కోడ్ బిల్ అని చెప్పి ఒక బిల్ తీసుకొచ్చారు, మొత్తం హిందూ చట్టాన్ని మార్చడం అనమాట. దానిలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లో బైగామి అబాలిష్ చేయడం. అంటే అప్పటి వరకు హిందువుల్లో చాలా బైగామి ఉండేది, బహుభార్యాతత్వం ఉండేది, 2 భార్యలు 3 భార్యలు ఉంటాం. కానీ ఆయన 1 మ్యారేజ్ సర్వైవింగ్ ఎట్ ఏ టైం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట హిందువుల్లో. దాంతోపాటు ఆయన ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు, హిందూ సక్సెషన్ అంటే హిందూ వారసత్వంలో
మహిళలకు కూడా సమానమైన ఆస్తి కావాలని. కానీ అప్పట్లో పార్లమెంటేరియన్స్ ఒప్పుకోలేదు తెలుసా? అంటే పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్ళకి కూడా అప్పట్లో అంత ప్రోగ్రెసివ్ థాట్స్ లేవు. కానీ అంబేద్కర్ గారికున్నాయి. సో, దాంతో పెద్ద ఇష్యూ అయింది పార్లమెంట్‌లో. అంబేద్కర్ గారు అప్పుడు కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి బయటికి కూడా వచ్చారనమాట. అలాంటి సందర్భంలోనే. సో, ఇప్పుడు చూస్తే ఆయన అప్పట్లోనే 70 ఏళ్ల క్రితం మహిళా హక్కు గురించి మాట్లాడారు. అండ్ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్‌ని సపోర్ట్ చేశారు తెలుసా? కాస్ట్ సిస్టమ్ పోవాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేశారనమాట. సో, కానీ అప్పట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయన ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. మీరు గమనించాం. ఈ మధ్య చాలా మూవీస్ కూడా వచ్చినాయి. 'జై భీమ్' లాంటి మూవీస్. అన్‌టచబిలిటీ గురించి. నువ్వు 'జై భీమ్' చూసావా? దానిలో నేర్చుకున్న ఫిలాసఫీ ఏంటి? అంటే ఆ మూవీ యొక్క స్పిరిట్ ఏంటి చైతన్య? మూవీ యొక్క స్పిరిట్ ఏంటంటే మన చుట్టూ ఉండే విభేదాలు కావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే ఒకళ్ళ కోసం మనం మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు ఒకళ్ళ కోసం ఒక ముందడుగేసి వాళ్ళలో ఉన్న కష్టాలకి పోగొట్టడానికి మనం ఎంతో కొంత కృషి చేయాలనేది నేను నేర్చుకున్నాను. సో, ఈ మొత్తం బిఆర్ అంబేద్కర్ గారి లైఫ్ స్టోరీలో 2, 3 ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తన ఫ్యాగ్ అండ్ ఆఫ్ చివరి అంకంలో జీవితంలో ఆయన బుద్ధిజంలోకి మారారు. ఎందుకంటే బుద్ధిజంలో కులాల అంతరాలు లేవు. అదేవిధంగా తన జీవితం చివరిలో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య మధ్యలో చనిపోయినట్టున్నారు. ద్వితీయ వివాహం చేసుకున్నారు ఒక బ్రాహ్మిన్ లేడీని. నేను ఆయన గురించి విన్నాను చైతన్య. ఆయన ఇంకా చాలా స్క్రిప్ట్స్ రాశారంట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఆయన ఈక్వల్ సొసైటీ గురించి. కానీ వాళ్ళ భార్య అద్దెకుండే ప్లేస్‌లో ఎవరో వచ్చి నిప్పంటించారంట. చాలా స్క్రిప్ట్స్ పోయినాయి అంట ఆయన రాసినవి. అయితే మన రాజ్యాంగకర్తగా ఆయన చాలా మాటలన్నారు. గొప్ప గొప్ప వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకటి, ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఆల్వేస్ ఫ్యాటల్ టు డెమోక్రసీ అని. అంటే ఎవరికైనా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందనుకో, అబ్బా ఎంత బాగా విక్టరీ వచ్చింది, ఇన్ని సీట్లు వచ్చినాయి అంటాం. కానీ దానివల్ల డెమోక్రసీకి దెబ్బ అంటారనమాట. అంటే మెజారిటేరిజం ఉంటుందంటారు. అంటే ప్రతి ఒక్క ఒపీనియన్ని మనం తీసుకోవాలి, మైనారిటీ ఒపీనియన్స్ కూడా కౌంట్ చేయాలంటారు. దాంతోపాటు అంబేద్కర్ గారి ఆదర్శం ఇంకోటి తెలుసా? కాన్స్టిట్యూషన్స్ విఫలం అవ్వవు, కానీ కాన్స్టిట్యూషన్ నిర్వహించే వ్యక్తులు కాన్స్టిట్యూషన్‌ని విఫలం చెందిస్తారని చెప్పి. కాన్స్టిట్యూషన్స్ నెవర్ ఫెయిల్, బట్ పీపుల్ హూ రన్ ద కాన్స్టిట్యూషన్ ఫెయిల్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటారనమాట. అది నిజమే అనిపిస్తుంది కదా ఒక్కోసారి. ఇన్‌స్టిట్యూషన్స్‌ని కూడా ఫెయిల్ చేస్తున్నారు కదా! దాంతో పాటు మనం ఇంకోటి కూడా గమనిస్తే అంబేద్కర్ గారు, ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ వర్క్ వెల్, ఐయామ్ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. ఈ రాజ్యాంగం పనిచేయకపోతే దాన్ని తగలబెట్టడంలో మొదటి వ్యక్తి నేనే అవుతానంటారనమాట. ఇవన్నీ చూసి నీకేమనిపిస్తుంది? అంటే ఎవరైనా వాళ్ళు రాసిన రాజ్యాంగం గురించి ఇలాంటి అంటే హి ఈస్ రెడీ అండ్ ఓపెన్ అనమాట. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి చైతన్య? నా ఒపీనియన్ మేడం, తను రాసిన రాజ్యాంగమే. కానీ తను చాలా కష్టపడి తన కష్టాన్ని నమ్మి రాశాడు మ్యామ్. అందుకే అంత స్టేట్మెంట్ చేయగలిగాడు. ఇది ఫెయిల్ అయితే నేనే ఫస్ట్ పర్సన్ తీసేస్తాను. సో ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు బాగా నడుస్తుంది మ్యామ్. అందుకే మనకి తగ్గట్టుగా ఇప్పటికి 105 టైమ్స్ అమెండ్మెంట్ చేశాం. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సరైన నాయకుల్ని, సరైన లీడర్స్‌ని, అలాంటి వాళ్ళని ఎంచుకుని మన కాన్స్టిట్యూషన్‌లో చెప్పినవన్నీ మనం పాటించి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ గారు తన లైఫ్‌లో కొన్ని విప్లవాత్మకమైన సజెషన్స్ కూడా, సూచనలు కూడా చేశారు గవర్నమెంట్‌కి. మనం 2016లో గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేస్తుంది కదా! నవంబర్ 8వ తారీఖు. అంబేద్కర్ గారు చెప్తారు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిమానిటైజేషన్ చేయాలని చెప్పి. డిమానిటైజేషన్ వల్ల ఎకానమీ బాగుపడుతుందని నమ్ముతారనమాట. రెండోది, కోర్ సెక్టర్స్, గవర్నమెంట్‌లో ఉన్న కోర్ సెక్టర్స్ స్టేట్ చేతిలో ఉండాలంటారు. ఈవెన్ ఆయన కొంత అగ్రికల్చర్ కూడా ఫస్ట్ 10 ఏళ్ళు స్టేట్స్ చేతిలో ఉండాలని చెప్పారు. రాజ్యం అగ్రికల్చర్ కూడా మొదటి 10 ఏళ్ళు కంట్రోల్ చేయాలని చెప్పారమ్మా. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా స్టేట్ కంట్రోల్ చేయాలని చెప్పారు. అయితే ఇవన్నీ చెప్తూ ఆర్‌బీఐ ఫార్మేషన్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్‌లో కూడా ఈయన కీలక పాత్ర పోషిస్తారు. అండ్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్న ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడంలో కూడా ఈయనదే కీలక పాత్ర బిఆర్ అంబేద్కర్ గారిది. దేశం కోసం జీవితంలో అడుగడుగున ఆయన కృషి చేశారు. అంతేకాదు అడుగడుగున అవమానాలు, వివక్ష ఎదురైనా సరే తట్టుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. భారతదేశంలో ఏ వ్యక్తి ఈరోజు కూడా చనిపోయినా జీవించి ఉన్నాడంటే ఆ వ్యక్తి పేరు బిఆర్ అంబేద్కరే అవుతారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజున అందరికీ కావాల్సిన ఆదర్శం ఏంటంటే ఆ వ్యక్తిని తలుచుకుని ఆయన అడుగుజాడల్లో మనం నడవటం. అండ్ ఏదో ఒక రోజుకి సరి సమానమైన భారతదేశాన్ని తీసుకురావటం. కులాలు, మతాలు, జాతులు ఇవన్నీ పక్కన పెట్టి ఆయన నమ్మిన సిద్ధాంతం మానవ జాతే గొప్పది, దానిలో కులాల అంతరాలు ఏంటి, అవన్నీ మనం సృష్టించుకునే కదా. రక్తం అంటే ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మన రక్తం ఎప్పుడు సింధూరం రంగే కదా, ఎర్ర రంగే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ తలుచుకుంటే నిజంగా ఇంకా దేశం ఎంత మారాలి, ఎంత పురోగతిలోకి రావాలి అని. దీనికి అందరూ ఎవరు కంకణం కట్టుకోవాలి, ఎవరు దీనికి వర్క్ చేయాలి అంటే దేశంలో యువతే. కాబట్టి ఆయన చూపిన బాట
యువతకి పూలబాట. ప్రస్తుతానికి కొన్ని ముళ్ళు అడ్డంగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజుకి ఆయన బాటే సమానత్వమైన భారతదేశాన్ని తీసుకొస్తాయి. మనం ఈ 21st సెంచరీలో కోరుకోవాల్సింది ఒకటే. అందరూ ఒకటే. మనుషులంతా సమానమే.